వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. మన దేశంలో న్యాయం నిజంగా చాలా ఖరీదైనదిగా మారింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన న్యాయం లభించాలి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే న్యాయం పొందడం సామాన్యులకు అంత సులభం కాదు. కోర్టు మెట్లు ఎక్కాలంటే డబ్బు కావాలి, సమయం కావాలి, ఓర్పు కావాలి. ఇవన్నీ లేని పేద ప్రజలు న్యాయాన్ని కోరుకునే ప్రయత్నంలోనే అలసిపోయి చివరకు జైళ్లలో మగ్గిపోతున్నారు. దీంతో ఇండియాలో జైళ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు, ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. మన దేశంలో కేసు పెట్టాలి అంటే ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడమే ఒక పెద్ద పోరాటం. చాలా సందర్భాలలో పేదవాళ్ల మాటను పోలీసులు పట్టించుకోరు. ఎవరి మీదైనా ఫిర్యాదు చేయాలంటే కొన్నిసార్లు లంచం ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది. ఇక కేసు కోర్టుకు వెళ్తే అక్కడ న్యాయవాది ఖర్చులు మొదలవుతాయి. మంచి న్యాయవాదిని పెట్టుకోవాలి అంటే వేల నుండి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ స్థాయిలో ఖర్చులు పెట్టడం సామాన్య ప్రజలకు అసాధ్యం. అందుకే చాలా మంది సరైన న్యాయ సహాయం లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇండియాలో కేసుల పెండింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఒక్కో కేసు సంవత్సరాల తరబడి నడుస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి చేసిన తప్పుకు శిక్ష పడేలోపు అతని జీవితంలో సగం కాలం గడిచిపోతుంది. ముఖ్యంగా అండర్ ట్రయల్ ఖైదీలు అనే వర్గం పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వీళ్లపై కేసు ఇంకా రుజువు కాలేదు, కానీ విచారణ పూర్తి కాకముందే జైల్లో సంవత్సరాల తరబడి ఉండవలసి వస్తుంది. అంటే దోషిగా తేలక ముందే శిక్ష అనుభవిస్తున్నట్లే అవుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా చాలా మంది నిపుణులు చెబుతున్నారు. జైళ్లలో ఉన్నవారిలో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన వాళ్లే. చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు లేదా చేయకపోయినా సరైన న్యాయ సహాయం లేక ఇరుక్కుపోయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. బెయిల్ దొరక్క జైల్లోనే ఉండిపోతున్నారు. బెయిల్ కోసం డబ్బు చెల్లించాలి, హామీ ఇవ్వాలి, న్యాయవాది సహాయం తీసుకోవాలి. ఇవన్నీ కూడా సాధ్యం కాక పేదవాళ్లు జైల్లోనే ఉండిపోతున్నారు. అదే ధనవంతుడైతే వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నాడు. అంటే ఒకే చట్టం ఉన్నా అమలులో మాత్రం డబ్బు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి మరొక న్యాయం అన్నట్లుగా ఉంది పరిస్థితి. జైళ్లలోని పరిస్థితులు కూడా అంత మంచివి కావు. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడంతో వసతులు సరిపోవడం లేదు. తిండి, నీరు, వైద్యం, శుభ్రత అన్ని సమస్యలే. ఒక గదిలో ఉండవలసిన సంఖ్యకు రెట్టింపు మంది ఉంటున్నారు. దీంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబానికి దూరంగా ఉండడం, కేసు ఎప్పుడు తేలుతుందో తెలియక భయం, నిరాశ ఇవన్నీ కలిసి ఖైదీలని లోపల నుండి పూర్తిగా నలిగిపోయేలా చేస్తున్నాయి. న్యాయం ఖరీదైనదిగా మారడానికి ప్రధాన కారణం మన న్యాయ వ్యవస్థ నెమ్మదిగా పనిచేయడమే. కోర్టులు తక్కువగా ఉన్నాయి, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది, కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకి పెరుగుతోంది. ఒక న్యాయమూర్తి మీద వందల కేసులు భారం పడుతోంది. దీంతో ప్రతి కేసును త్వరగా విచారించడం అసాధ్యం అవుతుంది. టెక్నాలజీ వచ్చినా, ఆన్లైన్ కోర్సులు వచ్చినా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవి పూర్తిగా అందుబాటులోకి రాలేదు. మరో పెద్ద సమస్య న్యాయ అవగాహన లోపం. చాలా మందికి తమ హక్కులు ఏంటో కూడా తెలియదు. పోలీసు అరెస్టు చేస్తే ఏం చేయాలి, కోర్టులో ఎలా వ్యవహరించాలి, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి అనే విషయాలు తెలియక భయపడిపోతుంటారు. ఈ భయాన్ని కొంతమంది అధికారులే వాడుకొని ప్రజలను దోపిడీ చేస్తుంటారు. న్యాయం కోసం పోరాడవలసిన స్థితిలో ఉన్నవాడు చివరికి వ్యవస్థ ముందు చేతులెత్తేస్తున్నాడు. ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఏర్పాటు చేసింది. కానీ వాటి గురించి చాలా మందికి ఇంకా తెలియదు. తెలిసినా సరైన స్థాయిలో సహాయం అందడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. నిజంగా పేద ప్రజలకు న్యాయం అందాలంటే ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి గ్రామంలో కూడా న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. న్యాయ సహాయం అనేది దానం కాదు, అది ప్రతి పౌరుడి హక్కు అనే భావన ప్రజల్లోకి వెళ్ళాలి. న్యాయం ఖరీదైనదిగా ఉన్నంతకాలం సమాజంలో అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. పేదవాడు చట్టాన్ని చూసి భయపడతాడు, ధనవంతుడు చట్టాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోతే వారు చట్టాన్ని పట్టించుకోవడం మానేస్తారు. అప్పుడు అన్యాయం, హింస, అస్థిరత అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మన దేశంలో న్యాయం నిజంగా అందరికీ అందాలంటే పెద్ద మార్పులు అవసరం. కోర్టుల సంఖ్య పెంచాలి, న్యాయమూర్తుల నియామకాలు వేగవంతం చేయాలి, చిన్న కేసులని త్వరగా పరిష్కరించే విధానాలు తీసుకురావాలి, టెక్నాలజీని మరింత విస్తృతంగా వాడాలి. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన న్యాయ సహాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలి.
అప్పుడే జైళ్లు ఖాళీ అవుతాయి, అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తగ్గుతుంది, నిజమైన న్యాయం అనే భావనకు అర్థం వస్తుంది. న్యాయం ఖరీదైన వస్తువుగా కాకుండా ప్రతి పౌరుడికి సహజంగా లభించే హక్కుగా మారినప్పుడే మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడే సామాన్యుడికి కూడా ఈ దేశంలో తనకు విలువ ఉందని, తన జీవితానికి భద్రత ఉందని అనిపిస్తోంది. అది జరిగే వరకు మన జైళ్లలో నిండిపోయిన పేద ప్రజల కథలు మన సమాజాన్ని వెంటాడుతూనే ఉంటాయి.